యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో తండ్రి దేవుని స్తోత్రాలు. దేవుని సన్నిధికి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రత్యేక వందనాలు. గత వారము తీర్పు దినము అనే విషయాన్ని మనము మొదటి భాగం ధ్యానించాం. మొదటి అంశం ఈ దినము తీర్పు దినమును గురించి రెండవ అంశం ధ్యానంగా. గత వారంలో గణేష్ గారి కుటుంబంలో గృహ ప్రవేశం ఆశీర్వాదకరముగా ఆ బిడ్డలకు కూడొచ్చిన వారికి సంఘానికి ఆశీర్వాదకరంగా ఆ యొక్క గృహప్రవేశం జరిగిందండి. మీ అందరికీ వందనాలు. బాగా జరిగించారు. అదేవిధంగా గత వారంలో గురువారం ఆగస్టు 15వ తారీఖున మన ప్రియ సహోదరులు సంఘ పెద్దలు వేదరాజు గారు ప్రభులో నిద్రించారు. ఆఖరి వరకు విశ్వాసం కాపాడుకునే ఆత్మను భద్రం చేసుకునే గొప్ప భక్తుడు. రేపు సోమవారము రేపు వారిని స్మారక కోవడం జరుగుతుంది. వాక్యంలోకి వెళ్దాం. వేదరాజు గారి కుటుంబం వరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రేపు కార్యక్రమం ఆశీర్వాదకరంగా వారి వాదానికి ఆదరణగా జరగాలి. ఈ రెండో అంశం ఏంటంటే తీర్పు దినమును గురించిన రెండవ అంశం. లోకమును రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి? లోకమును రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు లోక ప్రజలను అంచె దినమున జరుగు తీర్పునకు సిద్ధపరచుట కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన క్రొత్త నిబంధన గ్రంథము మన చేతిలో ఉంది. తీర్పు కొరకు అనగా అంచె దినమున జరుగు తీర్పు కొరకు మనం సిద్ధపరిచే గ్రంథం బైబిల్ గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని బట్టి మన ప్రయాణం సాగాలి. ఆ విధంగా సాగుతుంది. ధన్యులమైన యోహాను సువార్త 12వ అధ్యాయము 44 నుండి 48 వరకు చూసినట్లయితే అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను యేసు నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు నన్ను పంపిన వారి అందే విశ్వాసం ఉంచుతున్నాడు. అంటే ఈ వాక్యంలో యేసు ప్రభు ఏం చెప్తారంటే నేనే దేవుణ్ణి, దేవుడు నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నన్ను పంపిన వారి అందే విశ్వాసం ఉంచుతున్నాడు అనే మాట ఆయన స్వయముగా దేవుడుగా ప్రకటించుకుంటున్నాడు. 45వ వచనంలో నన్ను చూసినవాడు నన్ను పంపిన వారినే చూస్తున్నాడు. ఇందులో కూడా ఈ వాక్యంలో కూడా నన్ను చూసిన వాడు నన్ను పంపిన వారినే అంటే ఈ వాక్యం కూడా నా దేవుడనే ఆయన తెలియజేస్తున్నాడు. నా యందు 46వ వచనం నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకూడనట్లు నేను
ఈ లోకమునకు వెలుగుగా వచ్చిందని. లోకానికి వెలుగుగా వచ్చాడు. ఎందుకంటే లోకమంతా చీకటి అంటే అర్థంటే పాపములో మునిగిపోయింది. కాబట్టి దేవుడు అడిగిన అంధకారంలో ఉంది. కనుక యేసు ప్రభు లోకానికి ఏమైనాడట? లోకమునకు వెలుగుగా వచ్చిన ఈ వాక్యం కూడా ఆయన దేవుడనే ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు. లోకమునకు వెలుగు ఎవరే? ఏ ప్రభుత్వాన్ని చెప్పగలడా అన్నమాట? ఏ మనుషుడు చెప్పగలడా? ఆయన దేవుడు కనుక నేను లోకమునకు వెలుగుగా వచ్చినాను, చీకటిలో ఉన్న వారందరినీ వెలుగులో నడిపిస్తాను అనే విషయాన్ని 46వ వచనంలో ఈ 47వ వచనంలో ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గైకొనకుని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చిందినే. ఎవరంటే లోకమును రక్షించుటకు వచ్చిన ప్రభువు, లోక రక్షకుడు ఎవరంటే? ఈ వాక్యంలో కూడా ఈయన దేవుడనే ప్రకటించుకున్నాడు. ఎవరంటే? ఎవరు లోకాన్ని రక్షించారు? మానవుడు రక్షించగలరా? ప్రవక్త రక్షించగలరా? ఏ గొప్పవాడే లోకాన్ని రక్షించగలరా? దేవుడే రక్షించగలడు. కనుక దేవుడు సృష్టికర్త కనుక ఆయన ఈ లోకమును రక్షించడానికే వచ్చి ఉన్నాడు అని చెప్తారు. మనము నమ్మంటే ఆయన లోక రక్షకుడిగా నమ్మం. లోకమంతా ఎలా నమ్మాలి? మరి లోక రక్షకుడిగానే యేసు ప్రభుని నమ్మాలి. నన్ను 48వ వచనంలో నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి దేవుడు కదా, మరి ఆయనే నాకు వద్దు, నేను ఆయన నమ్మనని ఎవరైనా అనొచ్చా? ప్రతి మనిషికి దేవుడు కావాలి కదా. అందుకని దాన్ని నిరాకరించి అన్నప్పుడు ఆయన దేవుడిగా నమ్మినప్పుడు ఆయన మాటలు కూడా తీసుకోవాలి. ఆయన మాట కూడా తీసుకోవాలి. కనుక నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వారికి తీర్పు తీర్చును. ఆయన మాటే. మరి ఇప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడు? సర్వాధికారి దేవుడై ఉన్నాడు. ఆయన మాటతోనే లోకానికి తీర్పు తీర్చినందుకు సిద్ధపరిచిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథము బైబిల్. అందులో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, అందరూ చెప్పండి, మార్క్స్ వార్త 16:15-16లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుడు కనుక ప్రభువు కనుక అంత ఖచ్చితంగా ఆయన ఆ వాక్యాన్ని ఇచ్చి లోకానికి చెప్పమన్నారు. అందులో వాగ్దానం ఉంది, హెచ్చరిక ఉంది. ఈ వాక్యం ఏముందంటే దేవుని వాగ్దానం ఉంది, రక్షణ, హెచ్చరిక ఉంది, శిక్ష. మరి భయపడాలి కదా యేసుప్రభుకి, నమ్మాలి కదా. అయ్యా ప్రభువా మీరు చెప్పండి చేస్తా బాబు అని చెప్పి లోపడాలి కదా. లోకం లోపడుతున్నా, మరి లోపట్లేదు. మనం లోపడ్డామా? నమ్ముకున్నామా? అయితే పరిశుద్ధ గ్రంథం గురించి ఒక వివరణ. పాత నిబంధన ఇప్పుడు ఉంది బైబిల్లో. మరి పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు కలిసి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అన్నారు. పాత నిబంధన ఇశ్రాయేలీయులు యూదులకు ఆచరణ యోగ్యమైన గ్రంథం. ఎప్పుడు క్రొత్త నిబంధన రాకముందు ఇశ్రాయేలీయులకు, లోకమంతటి కాదు, ఇశ్రాయేలీయులకే ఆచరణ యోగ్యమైన గ్రంథము పాత నిబంధన. ఇశ్రాయేలీయులు యూదులకు, లోక ప్రజలందరికీ చరిత్ర గ్రంథము పాత నిబంధన. ఇశ్రాయేలీయులకు, యూదులకు, లోక ప్రజలందరికీ చరిత్ర గ్రంథము పాత నిబంధన. క్రొత్త నిబంధన ఇశ్రాయేలీయులకు, యూదులతో పాటు లోక ప్రజలందరికీ ఆచరణ యోగ్యమైన
గ్రంథము క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎంతమందికి? లోకం అందరికీ. ఎందుకంటే లోక ప్రజలందరికీ క్రొత్త నిబంధన ఆచరించే గ్రంథము. జరిగిందా మనకి? ఆ గ్రంథంలో ఉన్నామా? నమ్ముకున్నామా? నమ్ముకున్నాం. లోకం నమ్మాలి, మరి వద్దా? నమ్మాలి. నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారి శిక్ష అనే విషయాన్ని స్పష్టంగా ఆయన రెండు నిబంధనల గురించి కూడా మనం వివరంగా ధ్యానించాం. ఈ రోజున ఇశ్రాయేల్ ప్రజలు ఈ క్రొత్త నిబంధన రాలేదు. ఇప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఈ క్రొత్త నిబంధనకి ఇశ్రాయేల్ ప్రజలు రాలేదు. పాత నిబంధననే పట్టుకుని ఉన్నారు. యేసు ప్రభుని నమ్మారంట. యేసు ప్రభుని ఏ వంశంలో పుట్టాడో, ఏ దేశంలో పుట్టాడో ఆ యేసు ప్రభు రక్షకుడిని వారు నమ్మారంట ఈ రోజు వరకు. ఇప్పుడు మనం ధ్యానించేది ఏంటంటే ఇశ్రాయేలు యూదులతో పాటు లోకమందరికి గ్రంథం ఏది? ఇప్పుడంటే పాత నిబంధన గ్రంథము కాదు, క్రొత్త నిబంధన. అందులోకి వారు రావాలి, లోకమంతా రావాలి. అప్పుడే వారు రక్షించబడిన వారు అంచెదినమున జరుగు తీర్పులో న్యాయమైన తీర్పు పొందగలరు, పరలోక భాగ్యాన్ని పొందగలరు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, పరలోకం మీదే, పరలోకము మీదే. ఏమండి? మాట వెళ్ళదు అనుకోండి, ప్రతి ప్రకారం లోపడలేదు అనుకోండి, ఏమండి? చెప్పింపబడిన వాళ్ళారా ఏమండి? నన్ను విడిచి అపవాదికి వారి దోతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికే పోండి. అంతవరకు సిద్ధపరిచిన గ్రంథము బైబిల్. కనుక యెషయా గ్రంథం 38:11లో హిజ్కియా రాజు ఆయన రోగి అయి ఉన్నాడు. ఆ సమయంలో ప్రవక్త యెషయా వచ్చి, నీవు చనిపోతావు, బ్రతకవు, దేవుడే కబురు చేశాడు, నీవు మరణము అవుతున్నావు. ఏమవుతున్నావు అంటే మరణం అవుతున్నావు. కనుక నీ రాజ్యమును నీకు నచ్చబడిస్తావు అని వర్తమానం ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కన్నీటితో ప్రార్థన చేసుకున్నారు. దేవా, నా సేవను జ్ఞాపకం చేసుకోండి, నా సేవను జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఏమండి మరణ 15 సంవత్సరాల ఆయుష్. అదే 15 సంవత్సరాల ఆయుష్. తర్వాత ఆ యొక్క క్యాన్సర్ వ్యాధి, రాసపుండు, స్వస్థత కలిగిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 35:11లో అందరూ చెప్పండి, సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానగా పోదునని నేను అనుకుంటుంది. ఎప్పుడంటే ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ వచ్చిన తర్వాత చనిపోయే రోజు తప్పింది. ఈ తనకిచ్చిన వేలను బట్టి, తనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు బ్రతికించిన విధానం బట్టి దేవుడి వరకు మాట్లాడుతున్నాడు. దేవుడంటే 2 లోకాలు ఉన్నాయని చెప్తున్నాడు. 2 లోకాలు. ఏ లోకాలంటే 2 లోకాలు. మనము భూలోకము సజీవుల లోకము శరీరానికి. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కదా, బ్రతుకున్నాం కదా. అందుకని భూలోకము సజీవుల లోకము. ఆత్మ చనిపోయిన తర్వాత ఆత్మకి మృతుల లోకము. 2 లోకాలు. శరీరానికి లోకం ఉంది, ఆత్మ కూడా లోకం ఉంది. ఆ ఆత్మ సంబంధమైన మృతుల లోకంలో నీవు నేను నెమ్మదిగా విశ్రాంతిగా పరలోకంలో దేవుడు ఉండనందుకు సిద్ధపరిచిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. కనుక మనము భూలోకంలో సజీవ లోకంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? వేదరాజు గారు నా రోజులైంది, ఆయన సజీవ లోకం నుండి మృతుల లోకానికి వెళ్ళిపోయారు. కనుక ఈ లోకంలో 2
రాజ్యములు ఉన్నారు. ఈ లోకంలో ఆత్మ సంబంధ రాజ్యాలు 2 ఉన్నాయి. ఇందులో ఒకటి దేవుని రాజ్యము, దేవుని రాజ్యం దైవ ధర్మమును పాటించేవారు. దేవుని రాజ్యం అంటే దైవ ధర్మమును పాటించేవారు ఇందులో ఉంటారు. ఏమండి, ప్రభు చిత్త ప్రకారము ఇరుకు ద్వారంలో ప్రవేశము ప్రయాణము సాగుతుంది. ఏమంటే ఈ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. దేవుని రాజ్యము అనగా దైవ ధర్మం పాటించేవారు, వారు దేవుని చిత్త ప్రకారము ఇరుకు ద్వారములో ప్రవేశము ప్రయాణము సాగుతుంది. అది మనకే ఎందుకంటే 2 సాతాను రాజ్యము, భూమి మీద సాతాను రాజ్యం లోక ధర్మమును పాటించేవారు. దైవ ధర్మము, లోక ధర్మం. సాతాను రాజ్యం ప్రజలు ఎవరంటే లోక ధర్మమును పాటించేవారు. విశాల ద్వారములో ప్రవేశము ప్రయాణము. లోకమంతా ఎలా ఉందంటే లోక ధర్మాన్ని అంటే మనకు ఒక సాంప్రదాయం, నలుగురితో నారాయణ కులంతో అనే మాట, అది లోకం చేసే మాట. లోక ధర్మం, దైవ ధర్మం. దేవుని రాజ్యము, సాతాను రాజ్యం. దైవ ధర్మము, లోక ధర్మం. మీరు ఏ ధర్మంలో ఉన్నారు? మీరు ఏ ధర్మంలో ఉన్నారు? గొప్ప చెప్పారు. మనమంతా లోక ధర్మము కాదు. ఈ విషయాలు భూలోకంలో 2 రాజ్యాలు ఉన్నాయని స్వయంగా యేసు ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 12:26 సాతాను రాజ్యమును గురించి యేసు ప్రభువే తెలియజేశారు. వాక్య ప్రకారం చూసుకుందాం. మళ్ళా మత్తయి సువార్త 12:28 భూమి మీద దేవుడి రాజ్యములను కూడా ప్రభువైన యేసుక్రీస్తే తెలియజేశారు. 2 సంగతులు యేసు ప్రభు వారు చెప్పారు కనుక, దేవుడు చెప్పాడు కనుక మరి నమ్మాలంటే మనము నమ్మాలి. ఎందులో ఉండాలో నిర్ణయం తీసుకోవాలి కదా. మరి మనము తీసుకున్నాము కదా, తీసుకున్నామా లేదా? ఏ రాజ్యంలో ఉన్నారు మీరు? తర్వాత మన యేసు ప్రభు గారు 2 మార్గములు ఉన్నవని ఆయన చెప్పారు. 2 మార్గములు. మత్తయి సువార్త 7:13-14 ఇరుకు ద్వారము ప్రవేశించుడి. ఏమండి, దాని ఇరుకు ద్వారం ప్రవేశించుడి, దాని ద్వారా ప్రవేశించేవారు అనువాదనే. ఇరుకు ద్వారం అంటే జీవమునకు ద్వారము, విశాల ద్వారం మార్గం అంటే నాశనమునకు ద్వారం. ఈ 2 విషయాలు యేసు ప్రభు వారు మత్తయి 7:13-14 చదువుతారు సరే. ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిలో 2 ద్వారాల గురించి యేసు ప్రభువే అనగా దేవుడే చెప్పారు కనుక నమ్మాలి కదా. ఏ మార్గంలో ప్రయాణించాలి ఎన్నుకోవాలి కదా. కనుక 2 మార్గములు ఉన్నవని ప్రభువు చెప్పారు కనుక, ఒకటి ఆ మార్గం ఎక్కడి నుంచి ప్రయాణం అవుతుంది అంటే సాతాను రాజ్యంలో నుండి
విశాల మార్గం అంటే సాతాను రాజ్యంలో నుండి ప్రయాణము, విశాల మార్గం అంటే వీరెవరంటే నాశనమునకు పోవు ద్వారము. లోకం ఎక్కడుందండి? నాశనము పోవు, ఆత్మ నాశనం అయిపోతుంది ఎవరి ప్రయాణంలో. 2 దేవుని రాజ్యంలో నుండి ప్రయాణము, ఇరుకు మార్గమున జీవమునకు పోవు ద్వారము. ఏ ద్వారం అంటే మన ప్రయాణము జీవమునకు పోవు ద్వారముల ప్రయాణం. ఏమండి? 3వ సంగతి, 2 ధర్మములు ఉన్నవి భూలోకంలో. ఒకటి దైవ ధర్మము, వారు విశ్వాసులు. లోక ధర్మము అవిశ్వాసులు. విశ్వాసులు, అవిశ్వాసులు. లోక ధర్మము, దైవ ధర్మం. ఈ విషయాన్ని కూడా మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏమండి ఈ లోక ధర్మము చదువుతాము. లోక ధర్మం వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటేనే. చూసారండి? దేని ప్రకారం అండి? దేని ప్రకారము 2 చదువుతున్నాను. మీరు వారిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకోండి. ఎంత అనమాట అంటే లోక ధర్మం. మానవుడు ప్రభువు నమ్మి బాప్తిజం పొందక ముందు అతను ఏం చేస్తాడంటే లోక ధర్మాన్ని అనుసరించి నడుస్తున్నాడు. ఆ లోక ధర్మం ఏంటి? 3వ వచనం చెప్పాడు. ఏమండి? వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనచ్చు. అది లోక ధర్మం ఏంటంటే శరీర కోరికలు, మనసు కోరికలు ఏమైతే ఉన్నావో అవన్నీ స్వేచ్ఛగా జీవించడం. స్వేచ్ఛా జీవితం. మానవుడు స్వేచ్ఛా జీవి. దేవుని వాక్యం అడగిస్తుంది. అలా కాదు, అది సరైన మార్గం కాదు, సరైన ప్రయాణం కాదు, సరైన ఆలోచన అని చెప్తుంది. దానికి లోపట్లేదు కనుక స్వేచ్ఛా జీవితము అనే మాటను లోక ధర్మం. 2వ సంగతి శరీరాశలు. ఏంటంటే శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు అన్నప్పుడు ఈ లోక ధర్మంలో ఏముంది అంటే ఏమి సంపాదించుకున్నాడు మానవుడు అంటే దైవోగ్రత. అంటే దేవుడు ఉగ్రతను సంపాదించుకున్నాడు తప్ప ప్రేమను సంపాదించుకోవట్లేదు. లోకం ఇప్పుడు లోక ధర్మాన్ని బట్టి లోకం ఎక్కడుందంటే దైవోగ్రతలో ఉంది. ఎక్కడంటే దైవోగ్రత. ప్రపంచం యుద్ధాలంటే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటండి. ఒక గంటల పాటు 1 మంది చంపేస్తారంట, చచ్చిపోతారంట. దైవోగ్రత అంటే సునామీలు, భూకంపాలు, తుఫానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, దైవోగ్రత. మానవుడు క్షేమంగా లేడు, ఎందుకంటే దేవుడితో లేడు, దేవుడి దగ్గర లేడు కనుక దైవోగ్రతలో ఉన్నాడు. ఏంటంటే లోక ధర్మం. ఏం ధర్మం అండి? దైవ ధర్మం చూద్దాం. ఎఫెసీయులకు పత్రిక 4:8. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఎవరంటే దేవుడు
కరుణ సంపన్నుడు. ఆయన సంపద ఏంటంటే, దేవుడి సంపద ఏంటంటే కరుణ. దేవుడి కరుణ కావాలా, కోపం కావాలా మానవుడికి? ఏది మేలు మానవుడికి? కరుణే. దేవుడు కరుణా సంపన్నుడైనది మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ అంటే ఇప్పుడు ఎక్కడ వచ్చాం? మహోగ్రతలో నుండి మహాప్రేమలోకి వచ్చాం. ఎక్కడి నుంచి? దేవుడి మహోగ్రతలో నుండి మహాప్రేమలోకి వచ్చాం. ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఉగ్రత తప్పించి మహాప్రేమ కుమరించి ప్రాణము దారిపోసి ప్రాణపెట్టిన ప్రేమతో మనకు ఉపకారం చేసి మనం ఆ ఆత్మీయంగా మనం బ్రతికించి పరలోకంలో సీటించి ఎక్కడంటే పరలోకంలో కూర్చుండబెట్టెను. ఇది ప్రేమ. ఉగ్రత యేసు ప్రభువులో ఆయన రక్షణలో ఉగ్రతను తప్పించబడి మహాప్రేమలో పరలోకంలో సీటు సంపాదించుకున్నాం. అది క్రీస్తు సంఘం అంటే. 8 మీరు అందరూ చెప్పండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసము ద్వారా రక్షణ దైవ ధర్మము. విశ్వాసం ద్వారా రక్షణ పొందడం దైవ ధర్మం పాటించడం. వద్దామా మనం? వద్దామా? ఎంత చక్కగా తెలియజేస్తారు చూడండి. గొప్ప దేవుడు అండి. ఆయన ఉగ్రతను తప్పించాలని, ఆ మహాప్రేమాన్ని కుమరించాలని ఈ విధంగా వాక్యం ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కనుక మనము ఈ లోక ధర్మం చూసినప్పుడు, ఈ లోక ధర్మం అంటే అవిశ్వాసులు, దైవ ధర్మం అంటే విశ్వాసులు. విశ్వాసం చేత రక్షించబడ్డాం, అది దైవ ధర్మం. మన ఇష్టానుసారంగా దేవుడు దొరకడు, మన ఇష్టానుసారంగా రక్షణ దొరకదు, మన ఇష్టానుసారంగా దేవుడికి మన సంబంధం కలిగి ఉండదు. కనుక ఈ లోక ధర్మము అవిశ్వాసం. సాతాను రాజ్యము లోక ధర్మం పాటించేవారు. సాతాను రాజ్యం అంటే ఎవరండి? లోక ధర్మాన్ని పాటించేవారు. విశాల ద్వారములో నడిచేవారు. విశాల ద్వారములో నడిచేవారు. వారే అవిశ్వాసం. ఇప్పుడు లోకమంది ఎక్కడుంది? విశ్వాసులు ఉన్నారా, అవిశ్వాసులు ఉన్నారా? విశాల ద్వారమా, ఇరుకు ద్వారమా? పరలోకానికా, నరకానికా? లోకం ఎక్కడ ఉందండి? సాతాను రాజ్యంలో ప్రయాణం అంటే అక్కడ ప్రయాణం అవుతుంది. ఎక్కడికి వెళ్తుందంట? ఏమండి? విశాల ద్వారములో నడిచేవారు అవిశ్వాసులు. ఏమండి? ఏంటి సాతాను రాజ్యము? అక్కడ ఏమంటాడు సాతాను? ఏమంటాడు అసలే? లోకసువార్త 4, 5, 6, 7 వచనాల్లో ఈ అధికారం అంతయు యేసు ప్రభువును సాతాను మాట్లాడుకున్నాడు. యేసు ప్రభు సాతాను మాట్లాడుకున్నాడు. ఈ వచనంలో యేసు ప్రభుతో మాట్లాడుతున్న సాతాను ఏమండి? ఈ అధికారం అంతయు ఈ లోక రాజ్యముల మహిమయు నీకు ఇచ్చును, అది నాకు అప్పగింపబడినది. లోకమంది ఎవరి చేతిలో ఉందంట? ఆవిడ అన్నాడు యేసు ప్రభుతో, సర్వాధికారి అయిన దేవుడితో సాధారణ మాట్లాడుతుంది. ఇదంతా నా చేతిలో ఉంది, నీదే కాదు.
వీళ్ళ కొరకు ప్రాణం పెట్టడం ఎందుకో పెట్టకో, నేను ఇది అందించేస్తాను, నాకు నమస్కారం చేయి, నేను దేవుడిని, నువ్వు మామూలుడు, నాకు నమస్కారం చేయి, వీళ్ళంతా నీకు ఇచ్చేస్తాను, మరి శిలువమానం వద్దు అని యేసు ప్రభుతో మాట్లాడుతున్న సాతాను వాళ్ళు చెప్తున్నారు. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇత్తును, నేను ఏ గోరుతును వారికి ఇత్తును అని ఎంత సిగ్గు లేకుండా భయం లేకుండా దేవుడితో మాట్లాడుతూ సార్ నీకు ఇచ్చేస్తాను, ఇది నా అధికారం అంటే సాధారణ రాజ్యం ఉందామని లోపల లేదా ఉందని ఆడే చెప్తున్నాడు, వాడు కూడా చెప్తున్నాడు. దేవుడి వాక్యం చెప్తుందంటే మొదటి యోహాను పత్రిక 5:19 లోకమంతయు దుష్టుని యందున్నది. సాధారణ ఎవరంటే దుష్టుడు, లోకమంతయు దుష్టుని యందున్నది. నువ్వు ప్రభువు నమ్ముకోకుండా బాంబులు చచ్చిపోవాలండి, బాంబులు వేసుకుని చచ్చిపోవాలి, ఉగ్రవాదిగా చచ్చిపోవాలి, దుర్మార్గుడిగా చచ్చిపోవాలి, అది వాడి ప్రేమ. ప్రభు నమ్మకూడదు, ఆత్మ రక్షించకూడదు, విశ్రాంతిలో ప్రవేశించకూడదు మానవుడు, పరలోకంలో వెళ్ళకూడదు మానవుడు, అది వాడి ప్రేమ. కనుక పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, అందరూ చెప్తామండి. మొదటి యోహాను 5:10 లోకమంతయు దుష్టుని యందున్నది. మరి మాట్లాడుకున్నాం దేవుని యందున్నాం, అక్కడ దేవుని యందున్నాం. మనము దైవ సంబంధులము, దైవ ధర్మం పాటించే వారము, దైవ సంబంధులము, దేవుని పిల్లలము, దేవుని లోకం ఎక్కడ ఉంది? సాతాను సంబంధులు, సాతాను సంబంధులు, సాతాను పిల్లలు, సాతాను పిల్లలు. యేసు ప్రభు వారు ఇశ్రాయేలు ప్రజల్ని వారి అక్రమాలు బట్టి స్వయముగా వారి ఎదురు కూడా గద్దించారు. ఏమంటే సర్ప సంతానమా, ఏంటంటే ఎవరు మత్తయి 12:34 చూద్దాం సార్. సర్ప సంతానమా అంటే సైతాను పిల్లలారా, ఎవరండి 34 సర్ప సంతానమా, ఎవరండి ఎవరండి మీరు సర్ప సంతానం అర్థండి, మీరు చెడ్డవారుండి ఎలాగూ మంచి మాటలు మాట్లాడగలరు. లోకంలో మంచి మాట లేదండి, లోకధర్మ పాటించాడు, మంచి మాట మాట్లాడేవాడు కదండి, మంచి మాట తీసుకోడండి. చెడ్డ మాటలు కావాలండి, చెడ్డ మాటలు మాట్లాడతాడు, చెడ్డ మాటలు కావాలి, చెడు చేస్తాడు, చెడు కావాలి అనే విషయాన్ని సాధారణ రాజ్యం యొక్క వివరాల్లో మనకి బైబిల్లో బోధపరిచారు. మనం ధ్యానిస్తున్నాం. సర్ప సంతానం, సాధారణ పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. మీరు ఎవరి పిల్లలు? వెలుగు చెప్పకూడదు. మీరు ఎవరి పిల్లలు? మీరు ఎవరి పిల్లలు? సౌండ్ ఎక్కడ రావాలి? మీరు ఎవరి పిల్లలు? అందుకే పరలోకమందున్న మా తండ్రి, అది ఏంటంటే రాత్రి ఏంటంటే పరలోకమందున్న హక్కు. అన్ని సంగతులు ఆయన గ్రంథంలో పొందుపరిచి మనకు అందించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు, సృష్టికర్త. తండ్రి పాత్ర, కుమారుడు పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర అన్నీ ఆయన, అన్నీ ఆయన. 2 ఇరుకు ద్వారములో నడిచేవారు విశ్వాసులు. ఎవరన్నా మార్క్స్ వార్త 15:16-16
సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును. ఏ స్థానం అంటే ఇప్పుడు రక్షించబడ్డ వారి స్థానం. విశ్వాసులు ఎప్పుడు విశ్వాసులు అవుతారు? సువార్త నమ్మిన రోజున. అది యేసుప్రభు అదే యేసుప్రభు అందరూ నమ్ముతున్నారు. ముస్లింలు కూడా యేసుప్రభు దేవుడే గ్రంథాలు రాసుకుని పైకి చెప్పరాడు. ముస్లిం గ్రంథాల్లో యేసుప్రభు దేవుడే ఉంది, పైకి చెప్పరు. ఏమండి అమ్మా ఒకసారి చెప్పండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి ఏమి నమ్మాలి చెప్పండి? ఏమి నమ్మాలి? సువార్త నమ్మాలి. నువ్వు నేను యేసుప్రభు నమ్మితే ఖచ్చితంగా సువార్త నమ్మాలి. నేను పాపిని, నా పాపం కొరకే ఆయన శిలువలో బలియాగము అయ్యారు, నా కొరకు మరణించారు, సమాధి తిరిగి లేచారని ఖచ్చితంగా నమ్మాలి. సువార్త వారు ఎవరు చేశారు? విశ్వాసులు. సువార్త నమ్మిన వారే విశ్వాసులు. వారి ప్రయాణము ఇరుకు ద్వారములో చక్కగా ధైర్యంగా క్షేమంగా ప్రయాణం సాగుతుంది. ఏమండి యోహాను సువార్త 14:6లో యేసు చెప్పండి, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు నా ద్వారా నేనే మార్గం, నేనే ఎవరు చెప్తారు? ఏ మానవుడు చెప్తాడు? ఏ ప్రాప్తి చెప్తాడు? దేవుడు గారు చెప్తున్నాడు. ఇక పరలోకానికి మార్గం నేనే, ఇంకెవరు? ఆ మార్గంలో నువ్వు ఉన్నావా? నాకు ముందు సమాధానం ఎవరు చెప్తారు? వచ్చాను ఆంధ్రమే చెప్తారు. మీరు ఎవరు చెప్పట్లేదు నాకు. యేసు నేనే మార్గం అన్నారు. ఆ మార్గంలో ఉన్నావా? అందుకని ఇరుకు ద్వారం ఆశీర్వాదాలు గని విశ్వాసులకి ముద్ర ఆ మార్గం. యేసుప్రభు దాన్ని ఇది మతం కాదని చెప్పండి, ఇది కులం కాదని చెప్పండి, ఇది ఏ భాషకి సంబంధించింది కాదని చెప్పండి. కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతీయత లేదు. ఇది మార్గం అంతే. దైవ మార్గం, సత్య మార్గం, జీవ మార్గం. నమ్మాను, ప్రభు నమ్మాను, మార్గం ప్రయాణం చేస్తున్నాను. నా మతం కులము నేనేమి నమ్మట్లేదు. ఆయన మార్గంలో ఉన్నప్పుడు నేను కులం మారలేదు, మతం మారలేదు అని ధైర్యంగా చెప్పవలసిన వారమై అది విశ్వాసం. మూడో సంగతి మత్తయి సువార్త 28:18. ప్రభు శిష్యులుగా అన్నారు, పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఇవ్వబడినది. పరలోకమందు భూలోక సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎంతమంది అండి? అందులో యూదులు లేరా? ఉన్నారా యూదులు? కానీ యూదులు సువార్త ఇలాగా యూదులు సువార్త చెప్పాలదా? సమస్త జనులను ఎంతమంది? అందులో యూదులు ఉన్నారా? ఉన్నారు. ఏమండి ముస్లింలు ఉన్నారా? ఉన్నారు. హిందువులు ఉన్నారా? బౌద్ధులు, ఇంకా సిక్కులు అందరూ ఉన్నారు కదా. సమస్త జనుల శిష్యులుగా చేయడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. అప్పుడు గురు శిష్యుల సంబంధం కలిగి ఉంటారు. గురు శిష్యులు ఎవరంటే గురువు గారు నమ్మి బాప్తిస్మం పొందేవాడు శిష్యులు. బాప్తిస్మం పొందే వరకు ఈ సంబంధము, ఈ బంధము ఆ వ్యక్తికి రాదు. కనుక బాప్తిస్మం ఇవ్వండి. అప్పుడు నా శిష్యుడు అవుతాడు కదా, శిష్యురాలు అవుతుంది కదా. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడే.
ఇప్పుడు ఈ మాట నాకు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. రెండు భూలోకములు సజీవ లోకములు జీవితకాలం తోడు ఏమండి మృతుల లోకములో సదాకాలము మనకు తోడు గొప్ప దేవుడు. భూలోకములో సజీవ లోకములు, భూలోకం అంటే సజీవ లోకం, మృతుల లోకం అంటే పరదేశం పరలోకము, పరలోకం నుంచి నివాసం. ఇది సదాకాలం. ఎంతకాలం అంటే ఎంత భాగ్యమో కట్టబెట్టాలని, అది తీర్పు ద్వారా విభజించాలని. ఏమండి నరకానికి వెళ్ళేవాడిని పరలోకానికి వచ్చేవాడిని. అందుకని అంచె ధర్మన తీర్పు సిద్ధపరిచారని మనం ఈ వాక్యం సాధిస్తున్నాం. ఏముందంటే అంచె ధర్మన తీర్పు ఉంది. అది తెలుసుకొని మన భయముతో వనకతో సొంత రక్షణ కాపాడుకుంటూ మన ప్రయాణము సాగాలి. ఎప్పటి వరకు? జీవిత కాలం. ఇవాళ వేదాలు గారు ఆఖరి క్షణం వరకు కూడా తన రక్షణ కాపాడుకుని మృతుల లోకంలో విశ్రాంతి వెళ్ళాడు. ఎక్కడికంటే ఆత్మవిశ్రాంతి. జీవిత కాలం. వేదాలు గారు పేద కుటుంబం, ఆర్థిక సమస్యలు అయినా దేవుళ్ళు గొప్పవాడుగా, ధనవంతుడిగా, భాగ్యవంతుడిగా తన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు. ఇవన్నీ సంగతులు బైబిల్ చెప్పగలదు. బయట నుంచి మనకి ఏమి దొరకవు. కనుక మనకు ఎవరంటే ఏమంటే దైవ ధర్మాన్ని పాటించేవారు. మనకు ఎవరంటే లోకం ఎక్కడ ఉంది? లోక ధర్మాన్ని పాటి బయట ఉంది, దేవుడికి బయట ఉంది. కనుక వారికి సువార్త చెప్పాల్సిన అవసరం ఉందని దేవుడే చెప్పాడు. కనుక మళ్ళీ చెప్తాం, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఆ శిక్ష పొందకుండా రక్షణ కొరకు రమ్మని మనము లోకాన్ని వాక్యం ద్వారా సువార్త ద్వారా ఆహ్వానించే పని సంఘానికి అప్పగించారు. ఎవరికన్నా మనం సమాజంతో మాట్లాడాలి. మనం దేవుడి కోసం మాట్లాడే కారణం మనకు దైవ ధర్మం పాటించే విధంగా ఆ ధర్మాన్ని